వెల్కమ్ టు మా ఛానల్. ఇవాళ తమిళనాడు మ్యాప్ ఇది. ఇప్పుడు ఇక్కడున్న తంజావూరులో ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి. ఇట్లా వెళ్ళిన మదురై అయితే ఈ నుంచే తంజావూరు నుంచి మదురైకి అయితే బయలుదేరుతున్నా. 185 కిలోమీటర్లు, 3 గంటలన్నర జర్నీ చూపిస్తుంది. చూద్దాం ఎన్నిటికి రీచ్ అవుతామో. ఇక్కడ ఎంట్రీ అయిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ తమిళనాడుకి ఎంట్రీ అయిన ఇక్కడి నుంచి ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ తంజావూరు వచ్చిన. తంజావూరు నుంచి మదురై వెళ్తున్నాం. ఇప్పుడు ఈ పాత వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చూడకపోతే చూడండి. ఎన్ని కిలోమీటర్లు? ఏడికెళ్ళి అయితే ఇంకా బయలుదేరినాం. ఏడికెళ్ళి డైరెక్ట్ మదురై. ఇంకా డైరెక్ట్ మదురై వెళ్తున్నా. 250 కిలోమీటర్లు చూపించింది. ఏడికెళ్ళి 4 గంటల జర్నీ మదురైకి. ఇంకా ఆడికెళ్ళి రూమ్ తీసుకొని ఉంటాము. బస్సులతో 2 బస్సుల మధ్యలో ఇప్పుడు టైం వచ్చి 3:40 అవుతుంది. ఈవినింగ్ వల్ల రీచ్ అవుతామో నైట్ రీచ్ అవుతామో మదురైకి. నైట్కే రీచ్ అవుతాం. వాటర్ చూడు ఎట్లున్నాయో. ఏం వాటర్ తేడా ఉండేది. చేపలు పడుతుర్రా, కట్టెలు పెడుతుర్రా, ఎండలు మురిసిపోతుంది. వర్షాకాలం ఉన్నట్టే ఉంది ఇక్కడైతే. ఇది ఎండాకాలం లాగా లేదు. ఎండ ఎంత కొట్టినా కూడా వాటర్ ఉన్నాయి. సముద్రం దగ్గరే కదా, ఇంకా సేమ్ వర్షాకాలం గిట్లే ఉంటుంది ఇక్కడ. ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే బాగుంది. చూడు అలేగాడు ఎట్లా వస్తాడు. ఐదు అవుతుంది. 3 నిమిషాలు తింటే 5. 7 గంటలకల్లా ముడతాము 2 అవర్స్లో. దగ్గరికి వచ్చినాము. ఇంకా 50 కిలోమీటర్లు ఉంది మదురై. ఆ టైం వచ్చి 9. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్. బాగుంది. కొండల మధ్యలో వస్తుంది. కొద్దిగా వస్తుంది కిందికి అంటే మస్తు ఉంటుంది.
గోల్కొండ మధ్యలో. నీ ఫోన్ జేబులో పెట్టుకో. ఈ దానిలో చూడు మ్యాప్, అది జేబులో పెట్టుకో. ఈ దానిలో చూడు మ్యాప్, అది ఫోన్ తప్పు చూపిస్తుంది. చుట్టుపక్కల మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి, ఎక్కడ వచ్చినా కొబ్బరి చెట్లే. కొండ బాగుంది వ్యూ. మదురైకి ఇంకా లాస్ట్ టోల్ ప్లాజా అనుకుంటా, ఇది లాస్ట్ టోల్ ప్లాజా మాకు ఇది. ఇడికెళ్ళి ఇంకెన్ని కిలోమీటర్లు ఉందో? ఇంకెన్ని కిలోమీటర్లు ఉందిరా? 17. ఓకే. ఓకే. ఏమైందిరా గుట్ట అట్లా ఉంది? మొత్తం రాయితో ఎట్లా ఉంది ఇప్పుడు ఆడికి? ఏదో కట్టాలాక కొంగలు కూడా బాగా ఎగురుతున్నాయి టైంకు. ఎన్ని కిలోమీటర్ ఇక్కడ చూసి రామేశ్వరం పోయి రామేశ్వరం రూమ్ తీసుకొని పొద్దున, ఈరోజు పోయినాం చూడు పొద్దున, ఈరోజు పొద్దున పోయినాం చూడు సముద్రం సైడు, అట్లా వెళ్తే పొద్దున సన్సైట్ బాగుంటుంది బీచ్గా పొద్దున. అదే అనేది. అయితే ఇడికి వెళ్ళిపోతే లేట్ అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది. ఇప్పుడు నైట్కి వెళ్ళిపోదాము, ఇప్పుడు 2 అవర్స్లో వెళ్ళిపోతాము. అటు రూమ్ తీసుకున్నాము, పండుకుందాము, నసుకులో లేచిపోతాము మళ్ళీ. ఓకేనా? ఎంత దూరం ఉంది? ఇంకా కిలోమీటర్ ఉందా? 2. ఓ నీ అమ్మ, ఎంత ట్రాఫిక్ ఉంది. కొడుకు గ్యాప్ ఇయ్యారు, దిమ్మ ఉంటుంది అయ్యా. ఫ్లైఓవర్ ఎక్కాలన్నారా? బ్రిడ్జ్ ఎక్కాలనా? కట్టే పోతున్నామా? ఎక్కరా? ఎక్కినా? స్టేట్ క్లోజ్ ఉంది, గుళ్ళోకి పోతావా?
కార్ పార్కింగ్ ఉంది అంట, ముందర పోదాం పార్కింగ్లకు. ఇప్పుడు ఏం చేద్దాం, మదురై నుంచి ఇక దర్శనం అయితే అయింది. ఇక్కడ మేము నైట్కి రూమ్ ఏం తీసుకొని ఇంక వెళ్ళిపోదాము. ఇడికెళ్ళి రామేశ్వరం, ధనుష్కోటి ఈ రెండు. ఫస్ట్ రామేశ్వరం వెళ్తున్నాము, అక్కడ ఏమన్నా చూస్తాం, పెట్రోల్ బంక్లో ఆగి ఇక ఉండి మార్నింగ్ రామేశ్వరం టెంపుల్కి వెళ్తాను. ఈ వీడియో చీకట్లే చేస్తున్నా. ఇక టైం వచ్చి ఇప్పుడు 10 అవుతుంది. నైట్ జర్నీ చేస్తున్నాము, బాగానే ఉంది, నిదానం వెళ్తున్నాం. నేను 50-60 వెళ్తున్నా. రామేశ్వరం వెళ్ళాక అక్కడికి వెళ్ళాక నేను ఇక చూద్దాం. రూమ్ అయితే రూమ్, పెట్రోల్ బంక్ ఆడ అయితే పెట్రోల్ బంక్ ఆడ జర నైట్కి స్టే చేసి ఇక మార్నింగ్ టెంపుల్కి వెళ్తాం. ఈ వీడియో రికార్డింగ్ అవుతుందో లేదో ఏమో తెల్లగా లైట్లు ఎమ్మిన ఆడాయి, ఇదేమో ఈడ ఆడ్డది. ఇప్పుడు ముచ్చట చెప్పు, గాలి బాగా వస్తుంది. రికార్డింగ్ అవుతుంది చిన్నమామ. ఈడ పెట్రోల్ బంక్లో అయితే ఆగినాము, క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నాయో, నిద్ర ఫుల్ వస్తుందని ఆగి ఈ పెట్రోల్ బంక్లో అయితే ఉన్నా. ఈ నుంచి ఇంకా రామేశ్వరం టెంపుల్ అయితే 30 కిలోమీటర్సే ఉంది. ఇంకా 30 కిలోమీటర్సే కదా అని ఇంకా ఆగినాం మేము ముందే. ఇంకా ఆడికి 12:30 అయింది టైము. ఇంకా పొద్దుగాల పోదాంలే అని ఆగేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.